ఫ్రెండ్స్, హాయ్. ఏం చేస్తున్నారండి? ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? ఈరోజు వంట ఏం చేస్తున్నాను తెలుసా? బీరకాయ వేపుడు. బీరకాయ వేపుడు బీరకాయ వేపుడు బీరకాయ వేపుడు చేస్తున్నాను అన్నమాట. చారు తాలింపు వేసుకుందాం. చారు తాలింపు వేసుకుందాం. చారు రసం కనబడుతుందా? ఓకే, కనబడుతుంది. చారు తాలింపు వేద్దాం. ఏంటి ఫ్రెండ్స్, మీ వంటలు అయిపోయినాయా? ఎండుమిర్చి, మెంతులు, ధనియాలు, జీలకర్ర, ధనియాలు, మెంతులు, ఎండుమిర్చి, చారు తాలింపుకి. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తములతో కడిగిబడినందున, నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముతో కడిగబడినందున, నీ అనాది ప్రణాళికతో. తర్వాత రాదేశయ్యా పాటలు నేర్పయ్యా. ఎందుకని నీ సొత్తుగా చేసిటివి, ఈ రక్తములతో కడగబడినందున. ఇదిగోండి ఆయిల్ వేస్తున్నాను, ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేసేసుకుందాం. రసం బాగా మరిగింది. రసం బాగా మరిగింది. రసం బాగా మరిగింది. చారు అన్నమాట. ఏమంటారు? చారు రసం. ఇంగ్లీషు చారు రసం అంటారు, మేము చారు అంటాము. ఇంగ్లీష్లో రసమా? ఇంగ్లీష్లో రసం, తెలుగులో చారు, తమిళంలో ఏమంటారో తెలీదు ఫ్రెండ్స్. నేర్చుకున్నాక చెప్తాం ఫ్రెండ్స్. బీరకాయ వేపుడు చేస్తున్నాం కదా ఫ్రెండ్స్, అంచేతన ఈరోజు చారు పెట్టాం. మెంతులు వేద్దాం. మెంతులు చిటికెడు, తరువాత జీలకర్ర కొంచెము, తరువాత ధనియాలు. ఓకే, కనపడుతుందా? తర్వాత ఎండుమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు. చింత చెట్టు చిగురుచుడు, చిన్నదాని పొగరుచుడు, చింత చెట్టు కాపుకొచ్చిందో, ఓ సాయిరంగా చిన్నదేమో దక్కకున్నాదో. అలాగా చింతపండు చారు అన్నమాట ఫ్రెండ్స్. చింత చిగురు పొగరు చూడు, చిన్నదాని పొగరు చూడా,
చింత చెట్టు కాపుకొచ్చిందో నా సామిరంగా చిన్నదేమో అందుకున్నాదో నా సామిరంగా చిన్నదేమో అందుకున్నాదో. ఇది చారు తాలింపు అన్నమాట. రైస్ అయిపోయిందండి. అలా సౌండ్ రావాలి, సొయ్యి సొయ్యి అని సౌండ్ వస్తే మనకు నచ్చుతుంది. చారు ఆల్రెడీ మరిగిపోతుంది. చూసారు ఇప్పుడు చూస్తారు. బాహుబలి మహేశ్వతి ఒక చేత్తో వేసామంటే మహేశ్వతి. ఓ ఎస్ ఓకే, చారు రెడీ. ఇప్పుడు ఏం చేద్దామంటే మూత పెడదాం. ఇప్పుడు బీరకాయ కూరకి పోపు వేసుకుందాం ఫ్రెండ్స్. బీరకాయ కూర పోపు వేద్దామా? అమ్మా దగ్గు. వంటగదిలోన వేడి వస్తుందండి బాబు, వేడిగా ఉంది బాబు. నేను కనబడాలంటే మేకప్లు అవ్వాలంట. ఐ డోంట్ లైక్ మేకప్. ఎల్లుల్లిపాయ వేద్దాం. ఈరోజు మీకు చిన్న చిట్కా చెప్తున్నాం ఫ్రెండ్స్. ఏంటి అనుకుంటున్నారు? బీరకాయ వేపుల్లో ఎల్లుల్లిపాయ వేసుకుంటే బహుకమ్మగా ఉంటుంది. నేను కనబడుతున్నాను, నా అవతారం చూస్తారంటే మీరు భయపడతారు. ఆయిల్ వేసేద్దాం. కేజీ బీరకాయలు అన్నమాట. కాస్త ఆయిల్ పడుతుంది. ఓకే, నూనె చూసారు ఎంత ఫ్రెష్గా ఉంది. ఇది వేరుశనగ నూనె. మీరు కూడా ఇలా ఉప్పు జాడీలో పెట్టుకోండి ఫ్రెండ్స్, చాలా మంచిది. ఉప్పు ఎప్పుడు జాడీలతోనే ఉండాలి. చెమట కారిపోతుంది ఫ్రెండ్స్. చెమట కారిపోతుంది, ఉడుకు వేసేస్తుంది. ఈరోజు పువ్వులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఈరోజు పువ్వులు, రేపు కాకుండా ఎల్లుండా వరలక్ష్మి పూజ అంట కదా. వరలక్ష్మి పూజ గురించి మా పూలాడు ఈరోజు పువ్వులు ఎక్కువ తెస్తుంది. గుచ్చాలి. నిన్న కట్టలేదు, మొన్న గుచ్చలేదు. నాకు ఒంట్లో బాగోక చేయట్లేదు ఫ్రెండ్స్. మరి రోజు అలా ఖాళీగా కూర్చుంటే ఏమొస్తుంది ఫ్రెండ్స్? మనకు ₹1 రావాలి కదండి. ఖాళీ కూర్చోవడం ఎందుకు ఫ్రెండ్స్ చెప్పండి. నేను అస్సలు ఒంట్లో బాగాలేదు ఫ్రెండ్స్. నిన్న మొన్న చాలా నీరసం వచ్చేసింది. చెప్పాను కదా మీతోనే. అయ్యోబోయ్, చాలా నీరసం వచ్చింది ఫ్రెండ్స్. ఏం చేస్తున్నాం, తట్టుకోలేకపోయాను. బాగా నీరసం వచ్చేసింది. ఈ ఎండ ఉడికే భయం వేస్తుంది ఫ్రెండ్స్. ఈ ఎండ ఉడికి చాలా దారుణంగా ఉంటుంది బాబా. ఈ ఎండ ఏంటో అసలు భయంకరంగా. ఏసీ కూడా కూలింగ్ రావట్లేదు ఫ్రెండ్స్, తెలుసా? అసలు ఏసీ కూలింగ్ రాలేదు బాబా. ఇప్పుడు ఎల్లుల్లిపాయ వేసుకుందాం. అది ఎల్లుల్లిపాయ వేసాం అండ్ ఎల్లుల్లిపాయ వేస్తున్నాం. నెక్స్ట్ కొంచెం పచ్చిశనగపప్పు వేస్తారు. పచ్చిశనగపప్పు కొంచెం బీరకాయ వేపుడు కదా బాగుంటుంది. తర్వాత సాయిమినపప్పు. ఇవన్నీ ఒక దగ్గర గిన్నెలో పెట్టుకొని చూపించాలండి ఫ్రెండ్స్. అది కొంటాను. అది ఏంటంటారు దాన్ని, గిన్నెలు. అవి కొనుక్కోవాలండి. లేవండి ఫ్రెండ్స్. అవి కొన్నాక మీకు వంట పెట్టినప్పుడల్లా ఇలా అన్ని దగ్గరికి పెట్టుకొని చేస్తాను. మా పాప చెప్పారు. వేగుతున్నాయా? అయ్యో, ఇప్పుడు ఎండుమిర్చి కరివేపాకు వేసేసుకుందాం. మీరు ఏమంటారు ఫ్రెండ్స్? కర్రీస్ ఏమన్నారు? నన్ను చూసారంటే భయపడతారండి.
నా ఫేస్ అంత దారుణంగా ఉంది ఉడికి. నేను మేకప్లు అవ్వలేనండి, మేకప్లు అయ్యే ఓపు లేదండి. మనకు కావాల్సింది ఏమిటి? వంట వీడియో, వంట చేసే వీడియో. దానికి మేకప్లు ఎందుకండి ఫ్రెండ్స్? ఉప్పు వేద్దాం, మేకప్పు పేకప్పు పసుపు వేద్దాం. ఇంకో మీకు చిట్కా తెలుసా? ఇవన్నీ వేసామా, మీకు ఒక చిట్కా చూపిస్తాను. బీరకాయ కూడా రుచి టేస్ట్గా రావాలి అంటే మీకు చిట్కా చూడండి. ఇదేంటనుకుంటున్నారు? పంచదార కొంచెం అంట చూపిస్తాను చూడండి. కూర టేస్ట్గా ఉంటుంది, ఇంతే చాలు. షుగరు ఓకే. కూర అలా వండి చూడండి ఎంత బాగుంటుందో. ఈ కూర పచ్చి బాలింత్రాలు తినచ్చు, ఇలా వండి కూర బాలింత్రాలు తినచ్చు. ఇలా వండుతానమాట నేను. ఒక్కోసారి ఇగురుండ, మొన్న ఒకసారి ఇగురుండాను కదండి, లేకపోతే ఉన్నాయండి. నిన్న మార్కెట్కి వెళ్ళాం బజార్లోకి. అప్పుడు వెళ్తే అక్కడ మాకు వావరుచి డౌన్ యువతలు మా ఇంటికి వచ్చే దారిలోని ఇక్కడ అమ్ముతున్నారు. ఎక్కడ పెద్ద చర్చి కాడ, రోడ్డు మీద చర్చి దగ్గర అమ్ముతున్నారు. అందుకని నచ్చాయి, తీసుకున్నా. 100 రూపాయలండి ఆ కాయలు. ఆ బీరకాయలు 100 రూపాయలు. ఏమి కొట్టట్లేదు, తినేటట్లేదు. రేట్లు అలా ఉన్నాయి. 100 రూపాయలు బీరకాయలు. ఈ బీరకాయలు కూర చూడండి ఎంత అవుతుంది, మీకు చూపిస్తారు. ఈసారి వంట చేసి నేను తింటాం కూడా చూపిస్తాను. నాకు కొంచెం అంటే లేట్గా తింటాను కదా ఫ్రెండ్స్. నా భోజనం ఎన్నింటికి తింటాను తెలుసా అండి? సాయంత్రం 4 తింటాను. చంద్రాడే తిన్ను నేను. చంద్రాడే తిన్న భోజనం 4 గంటలకు తింటా. అంటే ఇక్కడ 4 అయితే కోయిట్లో 2వ టైం అన్నమాట. అది అలవాటు అయిపోయింది నాకు. ఆ టైం అలవాటు అయిపోయి తినను. ఎంతోమంది చెప్పారు, డాక్టర్ గారు కూడా చెప్పారు అది టైం మెయింటెనెన్స్ మంచిది కాదమ్మా. తిన్నా ఒకవేళ అరగదు ఫ్రెండ్స్. నాకు ఒకవేళ తిన్నాను అనుకో అరగదు, కడుపు నొప్పి గ్యాస్ కింద వచ్చేస్తుంది. ఇంకెందుకు 4 తిన్నాను అనుకో నాకు బాగుంటుంది, అరుగుతుంది, తినే ఫీలింగ్ ఉంటుంది అన్నమాట. అందుకని నేను 4 తింటాను. అప్పుడైనా నేను తీసినప్పుడు వీడియో పెడతా. ఈసారి మా పిల్లలు వచ్చాక మా ఫ్యామిలీని పరిచయం చేస్తాను. ఏంటి అంటారు ఫ్రెండ్స్? మీకు ఇంకొక మాట అడగాలని నేను చెప్పాలని అనుకుంటున్నాను. ఇప్పుడు వీడియోలు ఇలా చేస్తున్నాం కదా ఫ్రెండ్స్. ఈ వీడియోలు చేసినప్పుడు అదే వేరే వాళ్ళు నాకు సరిగ్గా సరిగ్గా రాదు ఫ్రెండ్స్ అండి. మరి వేరే వాళ్ళు మన వీడియోలు దొబ్బెత్తారంట కదా, అలా లేకుండా చేయండి ఫ్రెండ్స్. నా వీడియోలు బాగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియోలు మాత్రం ఎవరు పాడు చేయొద్దు ఫ్రెండ్స్. ఏమండి, నాకు ఆ చదువు లేదు, ఏదో చెయ్యాలని ఆశతో మీరు అందరూ యూట్యూబ్లో వస్తున్నారు కదా, అలాగే మిమ్మల్ని చూసి నేను వద్దామని ఆశతో నేను వస్తున్నాను. నన్ను కొంచెం గుర్తించి, నన్ను కూడా మీలాగా గుర్తించి అండి, నేను కూడా పలానా వ్యాపార విజయలక్ష్మి వంటలు చక్కగా చేస్తున్నారు అని మీరు చెప్పుకుంటారని నాకు సంతోషం వచ్చి ఇలా కనబడాలని నేను కూడా చెప్తున్నానండి. నా వీడియోలు ఎవరు పాడు చేయకండి. ఏమైనా తప్పు ఉంటే బొమ్మల రూపంగా చూపించండి ఫ్రెండ్స్. ఓకే అండి. నాకంటూ ఒక గుర్తింపు ఇవ్వండి ఫ్రెండ్స్. నా ఆశ అదే, ఏమి కాదు. నాకంటూ ఒక గుర్తింపు ఇచ్చి ఈమె కూడా వంటలు బాగా చేస్తుంది, ఈ వ్యాపార విజయలక్ష్మి పాప మా ఆమెను కూడా మంచి స్థితికి తీసుకురావాలని చేయండి ఫ్రెండ్స్, హెల్ప్ చేయండి ఫ్రెండ్స్. ఏమండి, మర్చిపోకండి ఫ్రెండ్స్.
చూసారా బీరకాయ ఎంత అవుతుంది ఫ్రెండ్స్, కొంచెం అవుతుంది బీరకాయ కూర. ఇది ఇంకా ఇందులో నీరు కూడా ఏమి వేయక్కర్లేదు, ఏమొద్దు, బోల్డ్ నీళ్ళు వచ్చేస్తుంది. ఇదంతా మగ్గేసరికి ఇంత కూర అవుతుంది, ఒక 1/2 కిలో కూర అవుతుంది. చారు పెట్టాం కదా, ఇలా నంచుకొని తింటే బాగుంటుంది. బీరకాయ తినటం వల్ల పీచు, ఆ పీచు కూడా కడుపులోకి వెళ్తే అదే ఏంటంటారు బలము, కడుపు క్లీన్ చేస్తుంది, పూర్తిగా కడుపు క్లీన్ చేసి పడుతుంది. ఇంకొకటి కూడా ఈ తొక్కతో కూడా, ఈ బీరకాయ తొక్కలు నాకు ఒంట్లో బాగోక నేను ఇంకేం చేయలేదు, పడలేదు, మొక్కలకి వేసానండి, మొక్కలకి వేసాను. సరే ఎంత నీరు వస్తుందో, ఇదిగో 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 నీరు వచ్చేస్తుంది, బీరకాయ నీరే. కానీ కాయలు భలే టేస్ట్గా ఉన్నాయండి, తీపిగా ఉన్నాయి, కాయ బాగుంది. అది మగ్గుతూ ఉంటుంది ఫ్రెండ్స్, మీరు అలా చూస్తూ ఉండండి. ఇప్పుడు వాటర్ పడదాము, పువ్వులు వచ్చేస్తాయి మళ్ళీ. నా వేపు తిప్పుకోనా, ఓకే, పువ్వులు వచ్చేస్తాయి ఫ్రెండ్స్, అందుకనే కొంచెం పని చేసేసుకుంటే బాగుంటుంది కదా, అందుకని. వంటగది ఎంత దారుణంగా ఉండదు తెలుసండి, అయ్య బాబోయ్ ఎంత ఉడుకు. ఆ ఫ్యాన్ వేస్తే మీకేమో నా మాటలు వినపడవు, సౌండ్ బొమ్మ సౌండ్ వచ్చేస్తుంది. ఏం చేశారు ఫ్రెండ్స్, ఇంకేంటండి విశేషాలు? నా వీడియోలకి బాగా లైక్ చేయండి ఫ్రెండ్స్, సర్ప్రైజ్లు బాగా చేయండి ఫ్రెండ్స్, ఏమండి? మా చెల్లెళ్ళు ఉన్నారు, విజయవాడలో చెల్లి ఉంది, పిల్లలు ఉన్నారు, హైదరాబాద్లో మా బాబు కోడలు ఉంటారు, వైజాగ్లో ఇంకో చెల్లి ఉంది. మా వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు ఫ్రెండ్స్. అంటే ఏంటంటారు, మా వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ నేను చేసే వీడియోలు చూడరాలు, అలాగనమాట. నా వీడియోలు చూస్తారు, నేను ఏ పని చేసినా వంట చేసినా బాగుంది అంటారు, కానీ నా వీడియోలు చూసి ఇలా లైక్ కొట్టట్లేదు, ఇలా గంట కొట్టట్లేదు. ఏం చెప్పమంటారు చెప్పండి? ఈ మాట పాపం వాళ్ళు ఎవరో ఆ మేడం అన్నారు, ఒక మేడం అన్నారు యూట్యూబ్లో, నేను చూశాను. మా వీడియోలు అందరూ చూస్తారు, కానీ మా వాళ్ళు నాకు లైక్లు కొట్టరు, ఏదో అన్నది ఆవిడ కామెడీగా, అలాగే అంటున్నాను అనమాట. నేను ఎవరిని విమర్శించలేను ఫ్రెండ్స్, నేను ఎవరిని విమర్శించనండి, ఎందుకంటే ఒకరు విమర్శించుకోకూడదు. ఎప్పుడు కూడా మనం అంతా ఒక కుటుంబం, యూట్యూబ్ కుటుంబం. మనల్ని ఇంతమంది బయటకు వస్తున్నారంటే నిజంగా యూట్యూబ్కి ముందు ధన్యవాదాలండి. తెలుసా ఏం చేస్తున్నంటారా? యూట్యూబ్ ప్రతి ఒక్కరిని కూడా అందరినీ బయటికి రప్పించారు, చక్కగా రప్పించి ఎవరు ఎప్పుడు బయటకు రాలేని వాళ్ళు కూడా వచ్చి చక్కగా వంటలు చేసేది, వంటలు మళ్ళీ కామెడీ వీడియోలు ఎంత చక్కగా చేస్తున్నారండి నిజంగా. మరి అది గ్రేటే కదా, గ్రేటే కదండి. అంచేతన యూట్యూబ్కు ముందు నా నమస్కారాలు, ఎందుకంటే ప్రతి ఒక్కరిని ఆదరిస్తున్నారు. ఎంతోమంది ఎన్నో సమస్యలతో ఉన్న వాళ్ళందరినీ కూడా నేను చక్కగా ఆదరిస్తున్నారు యూట్యూబ్ వలన. చాలామంది ఎన్ని వేల మందో, వేలేంటండి, కోట్లు జనం అనుకుంటా ఫ్రెండ్స్ యూట్యూబ్ వల్ల, చాలామంది కదండి. అసలు నాకు నిజంగా యూట్యూబ్ ఆ సర్ప్రైజులు చేయడం నాకు రావట్లేదు. మా ఆయనగారు నేర్పుతున్నారు, మా మనమళ్ళు మొన్న వచ్చారు కదండి, అందులో ఒకడు బక్కోడు ఉన్నాడు, ఆడు మా బావగారు పిల్లలు, మా పిల్లలు హైదరాబాద్లో ఉంటారు ఫ్రెండ్స్. చూసారా ఎంత నీరు వచ్చిందో, ఇదిగో చూడండి, ఇదిగో ఇంచుమించు లోటాలు నీళ్ళు వస్తాయి. ఇంకా మూత పెట్టద్దు, మూత పెడితే ఇంకా వస్తూ ఉంటుంది, మూత వద్దు, అలా మొగ్గుతుంది. కనిపిస్తుంది అంటారా, అలా చూడండి. నేను ఈ లోపల బాటిల్ అయినా అక్కడ పెట్టుకుంటాను. అయ్య బాబు,
ఇదిగోండి ఫ్రెండ్స్, కాఫీ తాగుతున్నాను. కాఫీ నేను వండినట్టే నేను ఎలా వండాను అలా వండండి ఫ్రెండ్స్. చాలా సూపర్గా ఉంటుంది కూర. బాలింత్రాలకి డెలివరీ అయిన పాపలు ఉంటారు కదా, వాళ్ళకి అలా వండి పెట్టండి, చాలా మంచిది. బాలింత్రాలకి వంట చేసినప్పుడు మళ్ళీ ఇంకోటి చెప్తున్నాను మీకు. ఇప్పుడు ఈ బీరకాయ కూర ఇలా వండుతున్నామా, ఇందులో ఇన్ని వేరుశనగ కాదు ఏంటంటారు, ఎల్లుల్లిపాయలు, అదే తెల్లగడ్డ ఏదో అంటారు కదా, వెల్లుల్లిపాయలు చక్కగా అన్ని తొక్క తీసి పొట్టు తీసి చక్కగా ఇన్ని వెల్లుల్లిపాయలు వేసి వండి పెడితే పాలు మరీ పుష్కలంగా వస్తాయి పిల్లలకి. మా అమ్మగారు అలా వండి పెట్టిపోయి. ఇప్పుడు ఎవరు తింటున్నారు గసగసాల కూరని, ఎల్లుల్లిపాయ కూరని. మా అమ్మగారు అలా వండి పెట్టేవారండి. ఇప్పుడంటే అందరూ మందులు వేసుకోవడం, డబ్బా పాలు పట్టడం పిల్లలకి. మాకు అలాగేం లేవు. చక్కగా ఇలా కూర ఉండేవారు. వారం కాదు, నెలకు ఒకసారి. మరి ఆపరేషన్ కదా, పెద్ద ఆపరేషన్ చేసి కదా పిల్లలు. అందుకనే అప్పుడు ఏం చేసేవారు, నెలకు ఒకసారి నీచు కైమా తిని అంతే. నెలకు ఒకసారి కైమా, తర్వాత బీరకాయ కూర, పాలకూర, బీరకాయ కూర, పాలకూర. మధ్యలో ఎప్పుడో పిల్లలకి మళ్ళీ వేడి చేస్తుందని తల్లిపాలు తాగి పిల్లలకి వేడి చేస్తుందని దొండకాయ కూర, వేపుడు, అది కూడా పప్పు నూనె. పప్పు నూనె అంటే ఏమనుకుంటారు, వేరుశనగ నూనె కాదు, నువ్వుల నూనె పప్పు నూనె అంటారు. అది ఆ నూనె పెడితే బాలింత్రాలకి చాలా మంచిది. అలా పెట్టేవారు. అలా తినబట్టే ఈరోజు ఇలాగున్నాం. ఈ తిండ్లకైతే ఇంకంతే సంగతి. జెండాపై కబ్రాజే. మా అమ్మగారు, మా నాయనమ్మ, మా అమ్మ అలా చూసేవారు నన్ను. మా నాయనమ్మ ఏముంది కానీ ఆవిడ ముసలైపోయింది, కానీ అప్పటికే మా పెద్దబాబు పుట్టేదాకా ఉన్నారు, తర్వాత చనిపోయారు. మా అమ్మాయి బాగాను. మీకు ఇంకో విషయం చెప్పాలి ఫ్రెండ్స్. ఈరోజు ఉదయం మా అమ్మ తెల్లరిగట్ల కళ్ళకు వచ్చింది. మా అమ్మ నవ్వుతూ తెగ నవ్వేసుకుంటుంది. ఎందుకో మరి అర్థం అవ్వట్లేదు. మా బాధలు ఎప్పుడు తీరిపోతాయో అని నవ్వుకుంటుందా ఏమో మా అమ్మ. చాలా సమస్యలు ఉన్నాయి ఫ్రెండ్స్. అది అందరికీ చెప్పుకుంటే తీరేది కాదు కదా. ఎవరు సాయం చేస్తారు ఫ్రెండ్స్? ఎన్నో ఆర్థిక ఇబ్బందులు. నేనైతే అందరికీ సాయం చేస్తాను ఫ్రెండ్స్, నాకెవరు సాయం చేయరు. ఎవరున్నారు బాధ చెప్పుకోవడానికి? అమ్మ లేదు, నాన్న లేదు, అన్న లేడు. తోడబుట్టిన వాళ్ళు ఉన్నారంటే వాళ్ళ బాధలు వాళ్ళకే ఉన్నాయి. అందుకే మీరు మన ఫ్యామిలీ కాబట్టి నేను మీకు చెప్పుకుంటున్నాను. అంటే ఇంక ఇదేమీ తప్పుగా అనుకోకండి ఫ్రెండ్స్. ఇప్పుడేంటి ఇలాగ అంటున్నారని నాకు బ్యాడ్గా ఏమీ అనకండి. నా బాగా చెప్పుకుంటున్నాను అంటే ఏం కాదు. ఉప్పు చూద్దాము. పర్ఫెక్ట్, సరిపోయింది. దించుకుంటే ముందు కొంచెం కారం వేసుకో, కొంచెం లైట్గా, ఎక్కువ వద్దు. అలా ఆల్రెడీ మిరపకాయలు వేసాం కదా, ఆ కారం సరిపోద్ది. కాకపోతే అలా తెల్లగా ఉంటే తినబుద్ది అవుతుంది కదా, అందుకని చూడండి. ఏదైనా తల్లిదండ్రులతోనే పోతుంది ఫ్రెండ్స్. ఏదైనా మన తల్లిదండ్రులు ఉన్నంతసేపే, ఏదైనా మంచైనా చెడ్డైనా తోబుట్లు ఉన్నంతసేపే. ఎవరికి వారు ఎమునో తీసుకుని బ్రతుకుతున్నారండి. ఎవరికి లేదు, ఎవరికి ఒక ప్రేమ, అభిమానం, రక్త సంబంధాన్ని విలువే లేకుండా పోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు అందరికీ తమ్ముడు చూస్తే అన్నకు నచ్చుతూ, అన్నకు నచ్చుతూ తమ్ముడికి నచ్చుతూ ఇలా అయిపోయింది. తోడబుట్టిన వాళ్ళు కూడా అంతే. అక్క చెల్లెలు బాగుంటే చెల్లెలు బాగోదు, చెల్లెలు బాగుంటే అలాగే బాగోదు. స్నేహితులకు కూడా అలాగే వస్తుంది. ఏంటో అర్థం అవ్వట్లేదు. ఎందుకండి? ఉన్నంతకాలం ఉందాము శుభ్రంగా, దేవుడు ఇచ్చిన గారికి శుభ్రంగా వండుకుందాము, తిందాము, హాయిగా బ్రతకాలి. ఎప్పుడు ఒకరి మీద స్వార్థం చూపించుకోకూడదండి. అది మంచిది కాదు.
పగవాడైనా బాగోవాలని కోరుకోవాలి. అప్పుడు భగవంతుడు మనల్ని తప్పని మన బిడ్డలైనా చల్లగా చూస్తాడు ఎప్పుడు కూడా. నా మనస్తత్వం అటువంటిదండి. అందుకే చేస్తాను, మళ్ళీ అందరితో మాట్లాడతాను. తప్పదు, చేసిన వాళ్ళకి ఎప్పుడు ఉంటుంది కదా సమ్మిట్ పోటీ అన్నట్టు. నేను ఎంత మంచి చేసినా నాకే మళ్ళీ ఇప్పుడు మాట్లాడతారు. వాళ్ళండి అంతే ఉన్నారు. ఏమైంది బాధను అర్థం చేసుకుంటలేదు ఫ్రెండ్స్. అయ్యో ఆమె అలా చేస్తుంది కదా, అంతలాగా ఇచ్చేస్తుంది కదా, ఎవరు కష్టం వచ్చినా చేస్తారు కదా అని మనిషిని బాధను అర్థం చేసుకుంటలేదు. అది నాకు బాధ. మేలు చేసిన వాళ్ళకి కీడు చేసినట్లు మాట్లాడుతున్నారండి. నేను ఎవరికి ఇంతవరకు ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా నేను ఎప్పుడు కీడు ఎవరికి తలపెట్టలేదు. నాకు తెలిసినంత పట్టుకు దేనికి ఏం పట్టుకెళ్తామండి. ఉన్నంతకాలం ఉంటాం, ఎప్పుడు పోతామో తెలియదు, ఎప్పుడు ఉంటామో తెలియదు. మన జీవితం మన చేతిలో ఉందా, మన ప్రాణం లేదు. ఈరోజు ఎలా ఉన్నా రేపు అతను ఏమైపోతాము. ఎందుకు ఆ మాత్రం దానికి స్వార్థము అసూయలో పెట్టుకోకూడదండి. అది మంచిది కాదు. ఇదిగోండి ఫ్రెండ్స్, కొంచెం కారం ఎక్కువ వద్దు. మొత్తం అవి నీరంతా మగ్గిపోతుంది చూడండి. మొత్తం ఆ వాటర్ అంతా ఇంకిపోతుంది. అప్పుడు కూర మీకు కనబడుతుంది చూసారా. ఇది మొత్తం ఇదంతా ఇంకిపోవాలి. మొత్తం నీరంతా దగ్గరికి అయిపోతుంది. రంగు అంతలేదు అనుకుంటున్నారేమో, కారం గబ్బు ఘాటుగా ఉందండి. ఈ నీరంతా ఇంకిపోయేదాకా అలా ఉంచితే దగ్గరికి అయిపోద్ది. ఒకసారి ఫ్రెండ్స్ మా పువ్వులాడి ఫోన్ చేస్తున్నారు.